ఫ్రెండ్స్, ప్రతిరోజు ఒక నార్మల్ మనిషికి 2000 నుండి 2500 క్యాలరీల ఫుడ్ అనేది అవసరమవుతుంది. దానివల్ల ఆ మనిషి చాలా యాక్టివ్ గా ఉండగలుగుతాడు. అయితే ఫ్రెండ్స్, నార్మల్ మనిషికే ఇన్ని క్యాలరీస్ ఫుడ్ అవసరమైతే మరి బార్డర్ లో మన కోసం కష్టపడి పనిచేసే సైనికులకు ఎన్ని క్యాలరీస్ ఫుడ్ అవసరమవుతుందో మీకు తెలుసా? ఫ్రెండ్స్, మన బార్డర్ లో కష్టపడి పనిచేసే సైనికులు దాదాపు 4000 క్యాలరీస్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల వారు 24 గంటలు కూడా యాక్టివ్ గా డ్యూటీ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, జనరల్ గా మనం ఖాళీగా ఉన్న కడుపుతో దేవుణ్ణి పూజించలేము. అలాంటప్పుడు ఖాళీగా ఉన్న కడుపుతోటి అంత పెద్ద యుద్ధాల గురించి ఎలా ఆలోచించగలుగుతాం చెప్పండి? ఫ్రెండ్స్, మన ఆర్మీ మొత్తంలో 16 లక్షల మంది సైనికులు ఉన్నారని మీకు తెలుసా? ఫ్రెండ్స్, ఇంతమంది సైనికులకు ఆహారం ఎక్కడ ఎలా తయారవుతుందని మీకు క్వశ్చన్ వచ్చే ఉంటుంది కదా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఇంతమందికి ఆహారం ఎక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకుందాం. ఇందులో మనం ఇండియన్ ఆర్మీ యొక్క ఆహారం ఏమిటి, అలానే ఏ విధంగా తయారవుతుందో, యుద్ధం టైంలో ఆహారాన్ని ఏ విధంగా బార్డర్ దగ్గరికి పంపిస్తారో అన్న విషయాల గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీలో సైనికుల ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనని జాగ్రత్తగా చూసుకునే వారికి ఆహారం లేకపోతే వారు ఆ పనిని సరిగ్గా చేయలేరు కాబట్టి. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీలో ప్రతి రెజిమెంట్ కి కూడా ఒక కుక్, అలానే వంట చేయడానికి ఒక టీం ఉంటుంది. వీళ్ళంతా కూడా ఆర్మీ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన సైనికులందరికీ కూడా వేడివేడిగా ఆహారాన్ని వండి పెట్టగలుగుతారు. మన ఇండియన్ ఆర్మీలో డిఫరెంట్ రెజిమెంట్స్ లో ఎలాంటి ఆహారాన్ని వండి పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ సైనికులు గనక వార్ ఫీల్డ్ లో ఉన్నట్లయితే ప్రతి క్యాంపు కూడా తినడానికి అలానే తాగడానికి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అలానే వాళ్ళతో పాటు ఉండే కుక్ ఆహారాన్ని తయారు చేస్తాడు. ఇలా చేయడం వల్ల సైనికులకు ఫ్రెష్ అండ్ హెల్దీ ఆహారం అనేది దొరుకుతుంది. ఫ్రెండ్స్, సైనికులకు 3 పూట్ల ఆహారాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా స్నాక్స్ అలానే టీని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక బెటాలియన్ రెజిమెంట్ మెంబర్స్ గురించి మాట్లాడుకుంటే వారికి పర్ఫెక్ట్ డైట్ అనేది మెయింటైన్ చేస్తారు. వీరి కోసం ప్రొఫెషనల్ ఆర్మీ చెఫ్ అలానే కుక్స్ ఉంటారు. వాళ్ళు న్యూట్రిషియస్ అలానే డైట్ ప్లాన్ ని దృష్టిలో పెట్టుకొని ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ వెజ్ అలానే నాన్ వెజ్ 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రెజిమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, బార్డర్ లో ఉన్న ఆర్మీకి ఆహారాన్ని ఎలా పంపిస్తారంటే దగ్గరలో ఉన్న గ్రామాల నుండి కూరగాయలు, పండ్లు, దుంపలు, ధాన్యాలు, బియ్యం, గుడ్లు, మాంసంతో పాటు తినడానికి అలానే తాగడానికి అవసరమైన ప్రతిదీ కూడా ట్రక్ లో ఎక్కించి బార్డర్ కి తీసుకుని వస్తారు. ఫ్రెండ్స్, కొన్ని పరిస్థితుల వల్ల ఆహారాన్ని క్యాంప్ దగ్గర చేర్చలేనప్పుడు హెలికాప్టర్ సహాయంతో ఆ క్యాంప్ దగ్గర వరకు చేరవేస్తారు. అయితే కొన్నిసార్లు క్యాంప్ దగ్గరగా వేయడం కుదరనప్పుడు కొంచెం దూరంలో హెలికాప్టర్ నుండి ఆ సరుకులను పడేస్తారు. అలాంటప్పుడు కొంతమంది ఆర్మీ సోల్జర్స్ అక్కడున్న లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ లేకపోతే గుర్రాల ద్వారా కానీ ఈ సరుకులను క్యాంప్ దగ్గరకు తీసుకుని వెళ్తారు. అప్పుడు వారితో పాటు వెళ్లిన కుక్ వారికి ఆహారాన్ని తయారు చేస్తారు. ఫ్రెండ్స్, ఒక క్యాంప్ లో 100 నుండి 150 మంది సైనికులు ఉంటారు. వారితో పాటు 2 వంట వాళ్ళు కూడా ఉంటారు. వారు ఉదయం టిఫిన్ దగ్గర నుండి సాయంత్రం నిద్రపోయే ముందు తినే ఆహారం వరకు అన్ని వేడివేడిగా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, యుద్ధం జరిగేటప్పుడు ఆహారాన్ని క్యాంప్ దగ్గర వండడానికి కుదరదు కాబట్టి పక్కనే ఉన్న ఆర్మీ బేస్ లో ఆహారాన్ని వండి ఇన్సులేటెడ్ క్యారేజెస్ లో పంపిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, యుద్ధం టైంలో సోల్జర్స్ యొక్క డైట్ లో ఎనర్జీ బార్స్ అలానే ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం సైనికుల డైట్ గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ టీ, కాఫీ అలానే బ్రేక్ఫాస్ట్ గా పూరి, పరాటా లాంటివి ఇస్తారు. ఇక మధ్యాహ్నం వచ్చేసరికి ప్రాపర్ మీల్స్ అంటే పప్పు, కూర, అన్నం, చపాతీ అలానే కూరగాయలు ఎక్కువగా ఉన్న ఒక సలాడ్ కూడా ఇస్తారు. ఇక నైట్ వచ్చేసరికి సైనికులకు ఫుడ్ చాలా లైట్ గా ఇస్తారు. సైనికులకు షెడ్యూల్ ప్రకారం ఆహారాన్ని తయారు చేస్తారు. వారంలో 2 సార్లు నాన్ వెజ్ పెడతారు. ఎవరైతే నాన్ వెజ్ తినరో వారి కోసం పన్నీర్ అలానే పాలు ఇస్తారు. ఇలా చేయడం వల్ల లార్జ్ అమౌంట్ లో ప్రోటీన్స్ అనేవి వారికి వస్తాయి. ఫ్రెండ్స్, ప్రతిరోజు సైనికుల డైట్ అలానే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎవరు కూడా బలహీనంగా మారరు. ఎవరూ కూడా ఆహార లోపం వల్ల అనారోగ్య పాలవ్వకుండా చూసుకుంటారు. అంతేకాకుండా ఈ సోల్జర్స్ ఆహారంలో ఫ్రూట్స్ అలానే జ్యూసెస్ కూడా ఉంటాయి. దీనివల్ల వారి శరీరంలో శక్తి అలానే ఉంటుంది.
ఫ్రెండ్స్, ఎవరైతే ఈ సైనికులకు కుక్ ఉంటారో వారు కూడా ఆర్మీ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. వారు కంపల్సరీగా 6 నెలల పాటు ఈ ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు యుద్ధ సమయంలో వారు కూడా తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి. అందువల్ల మెస్లో పనిచేసే కుక్స్ కూడా ప్రాపర్ మిలిటరీ ట్రైనింగ్ తీసుకొని వారితో పాటు వెళ్తూ ఉంటారు. ఇండియన్ గవర్నమెంట్ 2022-23 బడ్జెట్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కు 5,93,537 కోట్ల రూపాయలను కేటాయించారు. అందులో దాదాపు 1,440 కోట్ల రూపాయలు ఆహారం కోసమే ఖర్చు చేశారు. ఫ్రెండ్స్, ఇండియన్ ఆర్మీని ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్మీగా చెప్పుకుంటారు. దీన్ని బట్టి మన ఆర్మీ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సిచ్యువేషన్ ఏదైనా సరే మన సైనికులు మాత్రం వెనుకంజ వేయరు. అయితే పౌష్టికాహారానికి అలానే రుచికరమైన ఆహారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన సైనికులు దేశంలోనే అత్యంత చల్లగా ఉన్న ప్రాంతాలలో అలానే బాగా ఎండగా ఉన్న ప్రాంతాలలో కూడా ఉంటూ ఉంటారు. ఫ్రెండ్స్, అటువంటి సిచ్యువేషన్స్లో వారికి రుచికరమైన ఆహారం కంటే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం ఇంపార్టెంట్. రుచిగా లేదని లేకపోతే బాగోలేదని తినకపోతే వారు ప్రాణాలు కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొంతమంది సైనికులకు యుద్ధ సమయంలో తినలేని ఆహారం కూడా తినాల్సి వస్తుంది. అయితే మన సైనికులకు ఎటువంటి ట్రైనింగ్ ఇస్తారంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు బ్రతకగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇండియన్ ఆర్మీ మీద మీకు గౌరవం పెరిగిందనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.